హాయ్ అండి, అందరికీ బిఎంఎస్ ఫార్మ్స్ తరపున ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మీ కోళ్ళకి ఎటువంటి రోగం రాకుండా ఉండాలని ఏ రోగమైనా సరే వ్యాక్సినేషన్ కంపల్సరీ వేసుకోవాలి. అందులో ఒకటి ఈ వ్యాక్సిన్ అయితే అసలు ఇక డిసీజ్ అనేది దరిదాపులకు గుర్రాదనమాట. అదేంటంటే క్లోన్ 30. ఈ వ్యాక్సిన్ ఏంటంటే డే 1 నుంచి మీ బ్రీడింగ్ పెట్టలకు పుంజులకు కూడా వేసుకోవచ్చు అనమాట. డే 1 నుంచి వేసుకోవచ్చు. నా ఫామ్లో ఈ ఒక్కటే తప్పించి నేను వేరేది ఏం వాడను. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే నేను 1000 డోస్ తీసుకొచ్చాను అనమాట. నాకెంత 250 రూపీస్ ఎంత పడ్డది. నా కాడ ఉన్నాయి తక్కువ కోళ్ళే. దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను అనమాట. దీన్ని ఎలా కలుపుకోవాలంటే మనం వాటర్ సపరేట్ వస్తాయి అనమాట. వాటర్ సిరంజిలోకి ఎక్కించుకొని ఆ వ్యాక్సినేషన్ ఆ సీసాలోకి ఎక్కించి దాన్ని బాగా షేక్ చేసి మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకొని మళ్ళీ డబ్బాలో కలుపుకోవాలి. దాంట్లో కలుపుకుంటే ఏంటంటే అది మొత్తం దాన్ని కలిపిన తర్వాత కూడా కొంచెం మంచిగా ఇట్లా ఊపాలన్నమాట. ఊపితే మందు కరిగి కొంచెం మంచిగా ఉంటుంది. తర్వాత చిన్నపిల్లల కాంచి కంట్లో ఒక చుక్క, ఆపోజిట్ ముక్కులో ఒక చుక్క అనమాట. ఆ విధంగా వేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లా కంట్లో ఒక చుక్క వేయాలి, ఆపోజిట్ ముక్కులో ఒక అట్లా ఆ విధంగా ఆపోజిట్ వేయాలన్నమాట. అలానే వేయాలి. అలా వేస్తేనే వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది. వితిన్ 1.5 అవర్స్లో మనం వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాలన్నమాట. దీన్ని ఎక్కువసేపు ఉంది కదా, ఇంకా మిగిలిద్ది కదా అన్న, మీరు 1000 డోస్గా తీసుకుంది, నా దగ్గర 100 కోళ్ళే ఉన్నాయి, 100 కోళ్ళకి వేసిన మిగతా మళ్ళీ పనిచేస్తుంది అంటే కాదు. అది లైవ్ వ్యాక్సిన్ అనమాట. వేసిన తర్వాత దూరంగా పడేయాలి. అలా చేస్తేనే అది దాన్ని ఏదో మళ్ళీ పక్కకు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వాడతా అంటే పనిచేయదు, ఇబ్బంది అయిపోద్ది. అలా కాకుండా ఇలా చిన్నపిల్లల కాని చేసుకుంటే మనకు చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. నా దగ్గర మొత్తం ఒక 100 పిల్లలు దాకా ఉంటాయి. పెద్ద కోళ్ళు వచ్చేసి ఒక 50 నుంచి 60 ఉంటాయి అన్నమాట. కాకుంటే ఏంటంటే మరి అంత పెద్ద డోస్ ఎందుకు తెచ్చుకున్నారని అడగవచ్చు మీరు. ఇంకోటి ఏంటంటే ఆ చిన్నది దొరకలేదు, ఇక అది తీసుకొచ్చి 1000 డోస్ తీసుకొచ్చాను. 500 డోస్ ఉంటుంది కానీ మనకు అది అప్పుడు అక్కడ అందుబాటులో లేదు, అందుకే 1000 డోస్ తీసుకున్నాను. మనకంతా 250 రూపీస్ ఎంతో పడ్డది. ఇక మిగతాదంతా వేస్ట్ అయిపోద్ది. ఇక 150 కోళ్ళకి వేయడం, మిగతాది పారేయడమే అనమాట. చిన్న కోడి పిల్లలకి ఒక చుక్క కంట్లో, ఒక చుక్క ముక్కులో వేయాలి. పెద్ద కోళ్ళకు కూడా సేమ్ టు సేమ్ వేయాలి. అలా వేస్తేనే వ్యాక్సిన్ పనిచేస్తుంది. ప్రతి దానికి అదే విధంగా వేయాలన్నమాట. అన్నిటికీ వేసాము. వీటిని ఇలా చేసుకుంటే ఫామ్లోకి ఎట్లాంటి డిసీజ్ రాదనమాట. అంటే ఫామ్ కూడా నీట్గా ఉంచుకోవాలి. బయో బూస్టర్, ఫార్ములిన్ ఇట్లాంటివి కొట్టుకుంటే ఎప్పటికప్పటికి ఎట్లాంటి డిసీజ్ రాకుండా ఉంటుంది. ఏంటంటే అన్నిటికీ ముందు జాగ్రత్త కదా, ప్రతి దానికి మనం ఇట్లా ముందు జాగ్రత్తగా మనం చేసుకుంటేనే ఎట్లాంటి దాన్నైనా మనం నివారించవచ్చు అనమాట. ఎట్లాంటి రోగం రాకుండా, ఏ కోడి ఎండు తెగులు ఏ రాకుండా. మన ఫామ్లో ఏంటంటే ఆవు పేడతో చల్లి తర్వాత బయో బూస్టర్ కొడతాం అనమాట. కొట్టిన తర్వాత ఇంకోటి ఏంటంటే సున్నమను బ్లీచింగ్ కలిపి చల్లుతాము. ఇట్లా వారానికి 2 సార్లనే చేస్తాం అనమాట. అందువల్ల మన కోళ్ళకి ఎట్లాంటి డిసీజ్ రాదు, అన్నీ హెల్తీగా మంచిగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఫాలో మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఆల్ అందరికీ.